ఒక అడవిలో గాడిద, కుక్క ఉంటాయి. గాడిద గడ్డిని చూసి అది నీలం రంగులో ఉందని అంటుంది. అది విన్న కుక్క, గడ్డి నీలం రంగులో ఉండడం ఏంటి? అది పచ్చగా ఉంది అంటుంది. అయితే గాడిద మాత్రం ససేమిరా అంటుంది. గడ్డి నీలం రంగులోనే ఉందని వాదిస్తుంటుంది. దీంతో ఇద్దరు కలిసి అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్తారు. జరిగిందంతా చెప్తారు. అదంతా విన్న సింహం కుక్కకు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చి గాడిదని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. కుక్క ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి రాజా, గాడిదను శిక్షించాల్సింది పోయి నన్ను శిక్షిస్తున్నావు? గడ్డి నీలం రంగులో ఉండదని మీకు కూడా తెలుసు కదా, ఇలాంటి తీర్పు ఇచ్చారేంటి అంటూ బాధపడుతుంది. దీనికి సింహం బదిలిస్తూ, ఆ గాడిద తెలివి తక్కువదనే విషయం నీకు వెంటనే అర్థమై ఉండాలి. అలాంటి గాడిదతో వాగ్వాదం చేయడం నీ తప్పు. దీనికోసం నా దగ్గరికి రావడం ఇంకో తప్పు. నీకు శిక్ష వేసింది గడ్డి రంగు గురించి కాదు, తెలివి తక్కువ గాడిదతో వాగ్వాదానికి దిగినందుకు అని చెబుతుంది. దీంతో కుక్కకు అసలు విషయం అర్థమవుతుంది. నీతి: మన చుట్టూ కూడా ఇలాంటి గాడిదల్లాంటి మనుషులు కొందరుంటారు. ప్రతి చిన్న విషయానికి వాదిస్తూ ఉంటారు. తమది తప్పని తెలిసిన మూర్ఖత్వంగా వాగ్వాదానికి దిగుతుంటారు. అలాంటి వారితో వీలైనంత వరకు దూరంగా ఉండాలి. లేదంటే నువ్వే కరెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతే తప్ప అలాంటి వారితో వాదిస్తూ మీ సమయం వృధా చేసుకోవడం పెద్ద తప్పు.